హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హాస్యం అమాయకత్వం కలగలిపిన ఒక బ్రాహ్మణుడి కథ చెప్పుకుందాం. కథ పేరు గుండు భీమన్న. ఇక కథలోకి వెళదాం. ఈ గుండు భీమన్న కథలోని మొదటి కథ కూలి డబ్బులు. ఒక ఊళ్ళో భీమన్న అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవడం చేత వాణ్ణి బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు లోక జ్ఞానము కొంచెం కూడా లేవు. కానీ వాడిది అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది. పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పని చేసి, పోట్లాడక కూలి పుచ్చుకో. అలా చేసే వాళ్ళని లోకం మంచివాళ్ళుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి, పుచ్చుకునే డబ్బులు చేతి నిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మర్చిపోవు కదా అని బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరు వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనపడ్డాడు. వాడు ఆయనను, నేను పని కోసం వెళ్తున్నాను. నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలి ఇచ్చేవాళ్ళు కావాలి. ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడికి ఒక తొండను చూపించి, అదిగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది. అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలి డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండకేసి చూశాడు. అది మాట పలుకు లేకుండా తల పైకి కిందకి ఆడించడం వాడికి కనిపించింది. అది నిజంగా తనను పిలుస్తుందనుకుని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది. ఓహో, ఇది దానిల్లు కాబోలు. అది అయితే లోపలికి సులువుగా వెళ్ళింది గాని ఈ ఇంటి వాకిలి మరీ చిన్నగా ఉందే, నేనెలా పట్టడం అనుకున్నాడు గుండు భీమన్న. వాడు ఆ కలుగు గుర్తు పెట్టుకుని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చేయసాగాడు. అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు. ఆ గోతి అడుగున వాడికొక భాండం దొరికింది. అందులోకి చెయ్యి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి. ఓహో, నేను చేయవలసిన పని అయిపోయింది కాబోలు. నాకు డబ్బులు ఇచ్చేస్తున్నారు అనుకున్నాడు వాడు. వాడికి బామ్మ ముందే చెప్పింది పని బాగా చేసి చేతి నిండా డబ్బులు తెచ్చుకోమని. అందుకే వాడు పట్టెడు బంగారం కాసులు తీసుకుని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు. వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్ఘాంతపోయి, ఇంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది. గుండు భీమన్న బామ్మకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆవిడ, ఓరి వెర్రి కుంక, ఏది ఆ చెట్టు ఎక్కడో నాకు చూపించు అంది. చీకట్లోనే భీమన్న ఆవిడను తాను తవ్విన చోటుకు తీసుకుపోయాడు. ఆవిడ వాడి చేత భాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకు వచ్చి, ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు, తెలిసిందా? నీ పెళ్ళికి ఇదంతా ఖర్చు చేద్దాం. అందాక నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను అన్నది. గుండు భీమన్న తల ఆడించి సరే అన్నాడు. ఇంతటితో గుండు భీమన్న కథలలోని కూలి డబ్బులు కథ సమాప్తం. చూద్దాం మరి మన గుండు భీమన్న బామ్మ చెప్పినట్టు చేస్తాడు, లేకపోతే ఆ బంగారం తన అమాయకత్వంతో పోగొడతాడు. అలానే నెక్స్ట్ ఏమవుతుందో రేపటి భాగంలో చూద్దాం.